దేశవ్యాప్తంగా లక్షలాది పెన్షనర్లకు ఊరట కలిగించే తీర్పు సుప్రీంకోర్టు నుంచి వెలువడింది. పెన్షన్ మరియు మెరుగైన పెన్షన్ పొడిగింపు ప్రయోజనాల విషయంలో మినహాయింపు లేని సంస్థల మధ్య ఎటువంటి తేడా ఉండదంటూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అన్ని వర్గాల పెన్షనర్లు తమకు అనుగుణంగా ప్రయోజనాలను సకాలంలో అందుకోవాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అనేక మంది మాజీ ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాలు ఈ నిర్ణయాన్ని చరిత్రాత్మకంగా స్వాగతించాయి. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా పెన్షనర్ల ఆర్థిక స్థితిలో స్థిరత్వం వస్తుందని పెన్షనర్ల సంఘం తెలిపింది. ఈ తీర్పు వెలువరించిన న్యాయమూర్తులకు సంస్థ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ తీర్పుతో ముఖ్యంగా 2014 ముందు పదవి విరమణ చేసిన ఉద్యోగులు పెద్ద లాభం పొందనున్నారు. ఈ వర్గం ఉద్యోగులు ఇప్పుడు ఆర్‌సి గుప్తా కేసు తీర్పు పరిధిలోకి వస్తారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో వారు కూడా మెరుగైన పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు అవుతారు. ఈ తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వృద్ధాప్యంతో పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని అదనపు పెన్షన్ చెల్లింపులు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ చెల్లింపులు వృద్ధాప్య పునరుత్తేజం కోసం ఆర్థికంగా ఆధారంగా ఉపయోగపడుతుందని కోర్టు పేర్కొంది. పెన్షనర్ల సంక్షేమ శాఖ డిఓపిపిడబ్ల్యూ విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం ప్రకటించిన కారుణ్య భత్యంకు అర్హులైన ప్రభుత్వ పెన్షనర్లకు ఇది వర్తిస్తుందని వివరించింది. అలాగే కోర్టు మరో కీలకమైన అంశమైన పెన్షన్ కమ్యుటేషన్ పై కూడా స్పష్టతనిచ్చింది. పెన్షన్ నిబంధనల ప్రకారం పెన్షనర్ తన పెన్షన్లో కొంత భాగాన్ని మాత్రమే కమ్యూట్ చేయగలరని, మిగతా భాగం నిరంతరంగా అందుకోవాలని పేర్కొంది. దీనిపై కేంద్రం కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తుంది. ఈ తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా పెన్షనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు తీర్పు వృద్ధ ఉద్యోగులు జీవితాల్లో కొత్త ఆశను నింపింది. ఇది సకాలంలో పెన్షన్ చెల్లింపులు, సమాన హక్కులు కల్పించడానికి దారితీస్తుందని పెన్షనర్ల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ తీర్పు పెన్షనర్లకు కేవలం ఆర్థిక లాభం మాత్రమే కాదు, వారి జీవితకాల సేవకు న్యాయపూర్వక గౌరవం, భద్రత, నమ్మకం అనే అర్థాన్ని మళ్ళీ ప్రతిష్ఠించింది.